మీ డబ్బు ఉంది కదని ప్రజల సొమ్ము నాశనం చేసి ప్రజల సొమ్ముతో ఖర్చు పెట్టింది మీరు అన్యాయం కాదా? మార్గదర్శి చిట్లకి రామోజీరావు గారి మీద కేసు పెట్టమని, రామోజీరావు గారి కేసు పెట్టమని చెప్పి ఎంతమందిని బెదిరించి అదిరించి ఆ కేసులన్నింటికి వాళ్ళని తీసుకొచ్చి రామోజీరావు గారిని అరెస్ట్ చేద్దాం, ఒక బెడ్ మీద ఉన్న 86 సంవత్సరాల వ్యక్తిని అరెస్ట్ చేద్దాం అనుకుని అన్యాయం కాదా? ఎన్ని అన్యాయాలు. ఒకటి నటరాజకుమార్ గారు మీరు చూశారు, ఆయన దగ్గరికి పోలీసు వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ ఫుటేజ్ ఎట్లా బయటకు వచ్చింది అంటే ఒక పైశాచిక ఆనందం. ఆ వ్యక్తిని ఇబ్బంది పెడతా ఉన్నారు, అంత పెద్ద పర్సనాలిటీ ఆయన వ్యక్తి, ఆయన ఒక మీడియా రంగం కావచ్చు, వ్యాపార రంగంలో అంతా దేశ వ్యాప్తంగా కూడా పేరున్నటువంటి వ్యక్తిని నేను వెళ్ళి ఆయన అరెస్ట్ చేపిస్తున్నాను, ఆయన ఇబ్బంది పెడుతున్నాను అని ఫుటేజ్లు కూడా ఎట్లా వచ్చాయి బయటకి? అది ఏ విధంగా తీసుకొచ్చారు? ఎంత కర్కశంగా వ్యవహరించారు? ఒక్క సాధారణంగా రామోజీరావు గారి దగ్గర వీడియో తీయాలి, ఆ వీడియో బయటకు పంపాలి, ఆయన ఆనందించాలి. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేసి ఆయన ఎలా ఉన్నాడు, సాధారణ జైల్లో ఉన్నాడా, అక్కడ వీడియో పెట్టాలి, కెమెరా పెట్టాలి, లండన్ నుంచి ఆనందించాలి. అలాగే మొత్తం టోటల్ గా ఆయన ఎక్కడున్నాడు వీళ్ళందరూ చేస్తున్నారని ఆనందించాలి. ఉదయం 9 గంటలకు వెళ్తాడు ఒక సెకండ్ విజయ్ కుమార్ రెడ్డి సమాచార శాఖ మంత్రి, ఆయన తెచ్చుకొని పెట్టుకున్నాడు. ధర్మారెడ్డి గారి శిష్యుడు, ధర్మారెడ్డి గారికి ఈయనకి కావాల్సిన వాడు. 9 గంటలకు వెళ్ళి ఆయన చెబుతూ ఉంటే, ఇలాంటి వీడియోలు ఇస్తూ ఉంటే ఆనందపడుతూ ఉంటారు భార్యాభర్తలు, ఆనందపడుతూ ఉంటారు. ఏమండి ఎక్కడండి ఎంత దారుణాది దారుణం అండి. చర్చ్ ల్యాండ్లు కాజేశారు, ఒక్కబోటి ల్యాండ్లు కాజేశారు, దేవాదాయ భూములు కాజేశారు. మొత్తం టోటల్గా ఒక మందులో వాసుదేవరెడ్డి అన్న ఆయన మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం, వాసుదేవరెడ్డి అన్న ఆయన మొత్తం దాచుకున్నాడు, దాదాపు 1,00,000 కోట్లు దోచిపెట్టాడు. ఈ మద్యం అనే దాని మీద, మద్యం అనే మహమ్మారి మీద డబ్బు తీసుకొచ్చి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు దోచుకొని దాచిపెట్టాడు. ఈయన ఇంచుమించు 1000 కోట్లు సంపాదించాడు. ఈయన అరెస్ట్ చేయండి, ముందు ఈయన రిలీవ్ చేయండి. ఈ మందు ఇష్టం వచ్చినట్టు మొత్తం టోటల్ ఎలక్షన్ లో దారులే పోసాడు అని దానిగా మేము ఎలక్షన్ కమిషన్ పెట్టడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ వారు ఇమ్మీడియట్లీ ఆయన తీయడం జరిగింది. ఈ రోజు కేసు నమోదు చేశారు. ఆయన అరెస్ట్ చేయాలి, ఆయన బయటికి వెళ్ళకూడదు. ఆయన దగ్గర కొన్ని కీలక పత్రాలు ఉన్నాయి. ఇది ఆయన పట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, ఇలాగ విజయ్ కుమార్ రెడ్డి గారిని పట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. ఇలా చాలా మంది ఉన్నారండి. అట్లాగే బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ్ రెడ్డి గారు కూడా మెల్లిగా జారుకునే ప్రయత్నం చేశారు. ఆయన పక్కన పెట్టేస్తే ఆ కొన్ని ఫైల్ కూడా తీసుకెళ్తుంటే ఒక వ్యక్తి చూసి సిఐడి కార్యాలయంలో ఫిర్యాదు చేయడం, ఇవన్నీ చేస్తే మళ్ళీ అవన్నీ కూడా సోదాలు చేసి దగ్గర తీసుకున్నారు. అట్లా ఎన్ని జరుగుతున్నాయో అసలు రాష్ట్రంలో. ఆయన్ని అరెస్ట్ చేయాలి, ఎందుకంటే విజయ్ కుమార్ రెడ్డి గారిని ఇమ్మీడియట్లీ దేశం విడిచుకుంటూ వెళ్ళకూడదు. అలాగే కొంతమంది సజ్జల రామకృష్ణారెడ్డి గారి కొడుకు ఎంవివి సత్యనారాయణ గారు, చాలా మంది ఉన్నారండి. దీనికి మొత్తం టోటల్ గా మూలకారుకులు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మన మొత్తం టోటల్ గా వీళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్లీ అదుపులోకి తీసుకోవాలా. నేనేమంటానంటే యాజ్ పర్ లా, యాజ్ రూల్, మేము చట్టానికి ఎవరు అతిథులు కాదండి. చట్టం ఎవరు చేతిలోకి తీసుకోవద్దు, చట్టం ప్రకారమే నడిపిద్దాం. వాళ్ళు చేసిన తప్పు మనం చెయ్యొద్దండి. మనం చట్టం ప్రకారం